Across generations, we have seen shift in parenting styles, from traditional discipline to modern nurturing approaches. Despite these changes, one thing remains constant: the unwavering love and dedication of every parent for their children. ఇప్పుడు మనం ఏంటంటే ఏ లొకాలిటీకి ఆ లొకాలిటీ కిట్స్నే నేను తీసుకుంటాను. ఏ లొకాలిటీ ట్యాక్సెస్ ఆ లొకాలిటీలో నేను ఖర్చు పెడతాను. ఈ గవర్నమెంట్ గ్రౌండ్స్ తీసుకొస్తే టౌన్షిప్స్ బిల్డ్ అవుతాయి. కరెక్ట్. అక్కడ ప్రాపర్ ఫెసిలిటీస్ లేకపోవడంతో అల్టిమేట్లీ అగైన్ ద యూత్ ఆ స్టేజ్కి వెళ్ళిపోయావు అంటే ఐ వాంట్ ఆస్క్ గవర్నమెంట్ టు వేకప్ ఫస్ట్. రిఫార్మ్స్ తీసుకురండి ప్లీజ్. ఏ లొకాలిటీ ట్యాక్సెస్ ఆ లొకాలిటీలోనే ఖర్చు పెట్టండి. మీరు అన్నట్టు ప్రైవేట్ స్కూల్స్ ఆర్ ఫిల్లింగ్ ద గ్యాప్స్ వేర్ I can say not every private school is filling, I can say, but yes, they are filling gaps. కానీ ఆ రెస్పాన్సిబిలిటీ ప్రిన్సిపల్స్ దగ్గర నుంచి వస్తున్నాయి, కానీ అది రీచ్ అవ్వడానికి టైం పడుతుంది. సో పేరెంట్స్ అది తెలుసుకుని వచ్చేలోపు దే ఆర్ క్రాసింగ్ దట్ ఏజ్. కరెక్ట్. పిల్లలు ఆ ఏజ్ క్రాస్ అయిపోతున్నారు అది తెలుసుకుని వచ్చేటప్పటికి. సో దే ఆర్ లూజింగ్ దట్ టైం. సో మనకేంటంటే ఆ ప్రైవేట్ స్కూల్స్ నాది గొప్ప, నాది ఇది అది ఆ యాడ్స్ కన్నా అసలు వాళ్ళు ఏంటంటే నా ఫెసిలిటీస్ చూపెట్టేసి నేను పిల్లల్ని తీసుకుని ఆ మింటింగ్ అని చెప్పి అంటున్నారు, కానీ అసలు అది కాదు చూపెట్టాల్సింది ఎడ్యుకేషన్ అంటే. కరెక్ట్. ఎంతమంది వెల్ బిహేవ్డ్ ఉన్నారు. కరెక్ట్. అది కావాలి. అది లేదు ఎక్కడ. తకు ముందు రెసిడెన్షియల్ స్కూల్ యాడ్స్ చూస్తే గో టు ది ఓల్డర్ స్కూల్ రెసిడెన్షియల్ స్కూల్ యాడ్స్ అండ్ రైట్ నౌ రెసిడెన్షియల్ స్కూల్ యాడ్స్, అదొక టోటలీ అదొక దాన్ని ఏమంటారంటే ఒక సినిమాటిక్ వ్యూ వస్తుంది. దే ఆర్ షోయింగ్ ఏంటి ఇవి నిజంగానే ఉంటున్నాయా, నా పిల్లల్ని అక్కడ అసలు ఓకే ఉన్నా సరే నా పిల్లల్ని అక్కడ జాయిన్ చేసిన తర్వాత నేను మళ్ళీ అక్కడికి వెళ్ళి అరే అవన్నీ నిజంగా ఉన్నాయని కనుక్కుంటున్నారా అసలు పేరెంట్స్? కౌంటర్ క్వశ్చన్ చేయగలుగుతున్నారా? డబ్బులు కట్టేస్తున్నారు వచ్చేస్తున్నారు. కౌంటర్ క్వశ్చన్ చేస్తుంటే మేనేజ్మెంట్ భయపెడుతుంది. దట్ ఈస్ వేర్ షుడ్ కమ్ రిఫార్మ్స్. ఇప్పుడు మనం ఏంటంటే ఏ లొకాలిటీకి ఆ లొకాలిటీ కిట్స్నే నేను తీసుకుంటాను. ఏ లొకాలిటీ ట్యాక్సెస్ ఆ లొకాలిటీలో నేను ఖర్చు పెడతాను. ఈ గవర్నమెంట్ గ్రౌండ్స్ తీసుకొస్తే టౌన్షిప్స్ బిల్డ్ అవుతాయి. కరెక్ట్. అండ్ ఎక్స్పాన్షన్ ఎక్కువ ఉంటుంది. వర్టికల్ గా కాకుండా హారిజాంటల్ ఎక్స్పాన్షన్ ఇస్ ఎవ్రీ టైమ్ ఇస్ కరెక్ట్. అంతేగాని నాకు నేను స్కూల్ కట్టాలి, ఐ నీడ్ టు హ్యావ్ ల్యాండ్, ఐ నీడ్ టు హ్యావ్ థింగ్స్ అన్ని ఒక ప్లేస్ లోనే ఎందుకు పెట్టాలి? When you have bought, కరోనా తీసుకొచ్చి కరోనా has learnt from that, మనకేంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు, ఆప్షన్ ఉంది. ఇప్పుడు వీక్లీ వన్స్ రా, ఎందుకు మొత్తం అన్ని డేస్ రావాలి? హైబ్రిడ్ ఎకానమీ ఇప్పుడు ఎందుకు ఫోర్స్ చేస్తుందంటే, ఇప్పుడు మొన్న లాస్ట్ టైం కూడా టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా దే హ్యావ్ లిబరల్లీ హ్యాస్ గివెన్. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ లిబరలిటీ ఇస్తోంది, కానీ ఏంటంటే 3 days కంపల్సరీ ఎందుకు చెప్పారు? నో మ్యాన్ ల్యాండ్ క్రియేట్ చేశారు నీకోసము కంపెనీస్ పెట్టడానికి. కరెక్ట్. నో మ్యాన్ ల్యాండ్ దాన్ని కాస్ట్ ఎవరు భరిస్తారు? లేదు, ఎవరు భరించాలి? వస్తేనే కదా దే విల్ గెట్. నో మ్యాన్ ల్యాండ్ క్రియేట్ చేసింది ఇందుకే ట్యాక్స్ వస్తుంది నాకు అక్కడి నుంచి. అక్కడ డబ్బులు వస్తుంటే నేను అక్కడే డెవలప్ చేస్తాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు గచ్చిబౌలిలో ఎన్ని వచ్చాయి? వై నాట్ సికింద్రాబాద్? ఇక్కడ ఎందుకు ఎక్కువ రాలేదు? ఆర్మీ డిసిప్లిన్ అది లేదు, వాళ్ళు అలౌ చేయరు. కరెక్ట్. అది ఉండాలి. అది ఉంటే నాకు అవ్వట్లేదు, నేను అక్కడికి ఎందుకు అందరూ వెస్ట్కే ట్రావెల్ చేయాలి? కంపెనీస్ చెప్పాలి. కంపెనీస్ ఎస్ ఓకే కొలాబరేషన్ ఉంది, వాళ్ళ రేపు ఎవ్రీ వన్ హాస్ ఆన్లైన్ కేపబిలిటీ, కొలాబరేషన్ ఉంది, అందరూ వర్క్ చేయగలుగుతున్నారు. 9 to 5 వర్క్ చేయాలి అంటే పోయిందండి ఆ రోజులో. దేర్ ఇస్ నో 9 to 5. అసలు ఆ 9 to 5 అనే ఆప్షన్ తీసేయాలి అసలు నన్ను అడిగితే. యు వర్క్ ఇన్ ద మార్నింగ్ 6 ఒక 1 hour పని చేయి,
దాని తర్వాత మళ్ళీ 9 o'clock to 10 o'clock ఒక 1 hour పని చేయి, దాని తర్వాత 4 hours పని చేయి, బ్రేక్ తీసుకుని పని చేసుకో, ఆ బ్రేక్స్ లో నీ వర్క్ చేసుకో. అందుకే వర్క్ ఫ్రమ్ హోమ్ ఈజ్ హిట్. కరెక్ట్. అది హిట్ అయింది ఎందుకే. కానీ దాన్ని మీరు బలవంతంగా మళ్ళీ 3 days రావాలి అని చెప్పి ఏదైతే అంటున్నారో అక్కడ ఎందుకు ఆ చుట్టుపక్కల అందరికీ ట్యాక్సెస్ కలెక్ట్ చేయాలి? ఉన్న డబ్బులన్నీ తీసుకెళ్ళి అక్కడ ఇన్వెస్ట్ చేశారే, ఎందుకు ఇన్వెస్ట్ చేశారు? హూ ఆస్క్డ్ యు టు ఇన్వెస్ట్ ఇన్ హైటెక్ సిటీ? నాకు అక్కడ చూపెట్టుకోవాలి, అదర్ కంపెనీస్ రావాలి, ఇన్వెస్ట్ ఇన్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద సిటీ. అందరూ వెళ్తారు అప్పుడు, అన్ని చోట్లకి వెళ్తారు అందరూ. అంత ట్రాఫిక్ ఎందుకు పెరిగిపోతుంది? రోజుకి 1,00,000 వాహనాలు బయటకు వచ్చేస్తున్నాయి అని చెప్పంటున్నారు. దాని తర్వాత మెనీ పీపుల్ ఆర్ రన్నింగ్ అరౌండ్, మెట్రోస్ ఖాళీగా ఉండట్లేదు. ఎందుకు? వై? హైటెక్ సిటీ, ఎస్, మిస్టర్ నాయుడు హెస్ బాట్ గ్రేటెస్ట్ రిఫార్మ్, గ్రేటెస్ట్ ఎసెట్. ఆయన విజనరీ. ఇప్పుడు జరుగుతుందని ఆయన విజన్ అంతాను. ఇప్పుడు చేసే గవర్నమెంట్ ఏం కొత్తగా ఏం తీసుకురాలేదేమి. హిస్ విజన్ ఇస్ ఫ్రమ్ పాస్ట్ 20 to 25 years ఆయన ముందే ఆలోచించి పెట్టింది ఇదంతా. ఇప్పుడు చూడండి, హైదరాబాద్ డెవలప్ అవడానికి ఎంత టైం పట్టిందా? అమరావతిని ఎంత ఫాస్ట్ గా తీసుకెళ్తారో, ద విజన్ హీ హ్యాస్. ద సేమ్ వే ప్రతి టౌన్షిప్ కి, ప్రతి ఒక్క విలేజ్ కి కానీ నేను ఇంత ట్యాక్స్ కడుతున్నప్పుడు నా విలేజ్ నువ్వు డెవలప్ చేయి, నా విలేజ్ డబ్బులు నువ్వు అక్కడో ఇన్వెస్ట్ చేసి అందరినీ అక్కడికి పట్టుకెళ్తున్నావు. ఆబ్వియస్ గా అట్రాక్షన్ పెరుగుతుంది, దాని తర్వాత కాస్ట్ పెరుగుతుంది, ఎడ్యుకేషన్ కాస్ట్. ఇప్పుడు గచ్చిబౌలిలో వీ హ్యావ్ సమ్ ప్రీమియం స్కూల్స్. అక్కడ ఖర్చు పెట్టి అక్కడ సంపాదించి అక్కడ వాళ్ళకి ఓకే, వాళ్ళు వద్దపడుతున్నారు అందరి మీద. వాళ్ళు మా పిల్లలు గ్రేట్ అని చెప్పి చూపెట్టుకోవడానికి దే ఆర్ గివింగ్ యాడ్స్ లైక్ దాట్. అది రుద్దపడుతుంది అందరి మీద. సో పేరెంట్స్ కి కూడా ప్రెస్టీజ్ ఇష్యూ వస్తుంది. అంటే మీరు ఏ స్కూల్లో చదువుతుంది మీ పిల్లలు అంటే పెద్ద స్కూల్ చెప్తే వాళ్ళకి అదొక సాటిస్ఫాక్షన్. ఓకే, మా పిల్లలు పెద్ద స్కూల్. అదే, స్కూల్ ఇస్ అ స్కూల్, చిన్నది పెద్దది అనేది లేదు. స్కూల్ ఇస్ అ స్కూల్. కానీ ఇది ఇండైరెక్ట్లీ ఆర్ డైరెక్ట్లీ ఇస్ క్రియేటింగ్ స్ట్రెస్ అండ్ ప్రెషర్. ప్రతిదీ బ్రాండ్ గా బిహేవ్ చేస్తున్నారు. యా, ప్రెషర్. పిల్లలు బ్రాండ్ అవ్వాలండి, స్కూల్ బ్రాండ్ అవ్వకూడదు. ఎగ్జాక్ట్లీ, వెల్ సెడ్. రివర్స్ జరుగుతోంది, అంతా రివర్స్ జరుగుతోంది. ఆ బ్రాండ్ బిజినెస్ మెన్ నా బ్రాండ్ అందరూ వాడేయాలి, అంత అత్యాశ ఉండకూడదు. చచ్చిపోతారు తర్వాత అంత ఆశ ఉంటే. ఆ ఆశ తగ్గించుకుంటే బాగుంటుంది. మెయిన్ మోటివ్ వదిలేసి పిల్లల్ని ఎలా నర్చర్ చేయాలి, వాట్ ఈస్ రైట్ ఫర్ చిల్డ్రన్, అది మెయిన్ వదిలేసి తక్కిన అన్ని అన్నెసరీ థింగ్స్ మీద ఫోకస్ ఎక్కువ. ఫ్రాంచైజ్ మోడల్ పట్టుకొచ్చేసారండి, అన్నిటికీ ఫ్రాంచైజ్ మోడల్ పట్టుకొచ్చేసారు. కరెక్ట్. ఆ ఫ్రాంచైజ్ మోడల్ అదేమన్నా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్? అందరి మీద రుద్దేస్తున్నారు. దట్స్ ట్రూ. ఇప్పుడు గవర్నమెంట్ తీసుకురావాలి, నీ బ్రాండ్ నుంచి ఇన్ని బ్రాంచెస్ మాత్రమే తీసుకురావాలి. అంతకన్నా ఎక్కువ తీసుకొస్తున్నావు అంటే గెట్ అన్ ఆల్టర్నేటివ్. నీ దానికి నువ్వే కాంపిటీషన్ క్రియేట్ చేయి. అవును, దట్ కెన్ బి డన్. అది ఈజీ. ఇంకా నీకు నువ్వే కాంపిటీషన్ అవ్వు. కరెక్ట్. ఇప్పుడు నీ స్కూల్ ఇప్పుడు ఒక బ్రాండ్ ఉంది, ఇంకొకటి పెట్టు, నీకు నువ్వే కాంపిటీషన్. అప్పుడు పిల్లలు కాంపిటేటివ్ గా పెరుగుతారు. అంతేగాని నేను అందరూ అదే స్కూల్కి వెళ్ళిపోవాలి అంటే ఇట్ కెనాట్ బి హ్యాపెన్. ఇప్పుడు నాకు రేపు పొద్దున మా పొలిటీషియన్స్ అంటారు, మేము అందరం గవర్నమెంట్ స్కూల్లో చదివేసుకున్నాం, మేము ఇప్పుడు అవ్వలేదా అని చెప్పాను. మరి ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? గవర్నమెంట్ స్కూల్లో చదువుకుని నీ పిల్లల్ని ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో పంపిస్తున్నావా? ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ చేస్తున్న పిల్లలు ప్రతి ఒక్కరు గవర్నమెంట్ స్కూల్లో చదవాలని చెప్పి ఒక జియో పాస్ చేయమనండి. గవర్నమెంట్ స్కూల్ ప్రతిదీ ప్లస్ అవుతుంది, అండ్ ప్రైవేట్ స్కూల్స్ పడిపోకపోతే అడగండి. ప్రతి ఒక్క గవర్నమెంట్ పేరెంట్, గవర్నమెంట్ సెక్టార్ లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు గవర్నమెంట్ స్కూల్ అని చదవాలని ఒక చిన్న లిటిగేషన్ పెట్టమనండి, అయిపోయి క్లోజ్. ప్రతి ఒక్క లెక్క పెరుగుతుంది. ఇప్పుడు నేను నా పిల్లల కోసం నేను ఎక్కడికో ట్రావెల్ చేయాలి అని చెప్పండి, నేను లిమిట్ చేసుకుంటున్నాను. నా కొన్నిటికి అవసరం ఏముందని చెప్పి లిమిట్ చేసుకుంటున్నాం మేము. అంతకు ముందు మా డాడీ వాళ్ళు కూడా ఏంటి అని అంటే ఆ డబ్బులు వేరే దగ్గర పెట్టి సేవింగ్స్ లో పెట్టేవాళ్ళు. ఇప్పుడు గవర్నమెంట్ అలా చేయట్లేదు, ఖర్చు పెట్టండి అంటుంది. ఎక్కడ సేవింగ్స్ ఉంటున్నాయి ఇప్పుడు పేరెంట్స్ దగ్గర. కరెక్ట్. యు వర్ టాకింగ్ అబౌట్ దట్ ప్రైవేట్ స్కూల్స్ ఆర్ ఫిల్లింగ్ ద గ్యాప్. కానీ ఈ ఫర్ అ రీజన్ దే ఆర్ డూయింగ్ గుడ్. ఓకే, గవర్నమెంట్ స్కూల్స్ చేయనివి వీళ్ళు ఎక్కువ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో పిల్లలకి ఏదేది అవసరమో డెవలప్మెంట్కి అవి మేము ఇస్తున్నాము అనేసి, వెదర్ ఇట్ ఈస్ ఫర్ ద కాజ్ ఆఫ్ అట్రాక్షన్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, బట్ అల్టిమేట్లీ అ గుడ్ డీడ్ ఈస్ బీయింగ్ డన్. బట్ everybody cannot afford the facilities given by the private schools. సో ఇక్కడ వీళ్ళు గ్యాప్ ఫిల్ చేస్తున్నా
పిల్లలకి ఆ అఫోర్డబిలిటీ ఆర్ ఫర్ అ పర్టికులర్ ఫ్యామిలీ అఫోర్డ్ చేయలేకపోవడంతో గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళడంతో అక్కడ ప్రాపర్ ఫెసిలిటీస్ లేకపోవడంతో అల్టిమేట్లీ అగైన్ ద యూత్ when you're talking about the same generation, some of them are being raised up or are properly brought up in good families and then good schools they're studying, but same generation lo a part of it are going to government schools. Here we are not degrading government schools or the teachings, but the facilities, which is the fact. So ఆ ఫెసిలిటీస్ దొరకకపోవడంలో ఆ పిల్లలు షైన్ అయ్యే అవకాశం ఉన్నా షైన్ అయ్యే ఛాన్సెస్ ఆపర్చునిటీస్ దొరకట్లేదు, isn't it? So what can we do about this? One clear things I can say, government schools have capacity. Kasari Exactly. Example I can say, and sorry for taking like KTR. Okay. His kid Himanshu, he studied in Oak Ridge, but he developed in Siddipet. Tana not only Siddipet, like very other ఓల్డ్ స్కూల్స్ ని తన కెపాసిటీతో డొనేషన్స్ కలెక్ట్ చేసి గవర్నమెంట్ స్కూల్స్ ని ఇంప్రూవ్ చేశాడు. దట్స్ వేర్ వి షుడ్ టేక్ ఇట్. నాట్ అంటే తన మినిస్టర్ అంత పెద్ద పొజిషన్ లో ఉండి మినిస్టర్ కూడా కాబట్టి హి హస్ డిడ్ ఇట్. కరెక్ట్. అంత చేయగలిగాడు. వేరే గేట్స్ చేయమంటే చేయలేరు. ఎందుకు అని అంటే పొలిటీషియన్స్ మళ్ళీ ఇక్కడ బిజినెస్ అందరికీ లేదలాగా నాకెందుకులే అనుకుంటున్నారు, అందరూ భయపడుతున్నారు ఇక్కడ. దట్స్ వేర్ ద గేమ్ ప్లాన్ అండ్ గేమ్ ప్లే ఇస్ ప్లేయింగ్ బై ది అదర్ థింగ్స్, అదర్ గేమర్స్. అది బాగోదు. అది కరెక్ట్ గా ట్రాక్ లోకి తీసుకొస్తే మాత్రం ఇండియా విల్ షైన్. కన్ఫర్మ్ గా చెప్తున్నాను. తెలంగాణ ఇస్ గ్రోయింగ్, ఇస్ ఎ గ్రోయింగ్ స్టేట్. డెఫినెట్లీ. So the bottom line is all these factors are again coming down to affect a child's growth. Yes. Isn't it? కంటెంట్ క్రియేషన్. ఆ కంటెంట్ క్రియేషన్ కోసం ఎంత దూరమైనా వెళ్తున్నారు. ఆ కంటెంట్ క్రియేట్ చేయడానికి వాళ్ళు అంత దూరం వెళ్తున్నారు. ఆ కంటెంట్ గురించి అవేర్నెస్ తీసుకోవడానికి ఎంత దూరం వెళ్ళాలి? షో ది అదర్ ఫేస్ ఆఫ్ యువర్ కాయిన్. ఎంత స్ట్రగుల్ అవుతుందో అది కూడా చూపెట్టాలి. That also, yes. ఆ కంటెంట్ ఏదో నా కంటెంటే చూడాలి, నేనే పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ అయిపోవాలి, నాకు ఓవర్ నైట్ నాకు వ్యూస్ వచ్చేయాలి. దట్ ఈస్ క్రేజీ థింగ్స్. డబ్బులు ఏదో వచ్చేస్తుంది కదా అని చెప్పి అందరూ చేసేస్తున్నారని, కానీ దట్ ఈస్ నాట్ రైట్ వే. కరెక్ట్ ఛానల్స్, కరెక్ట్ ఛానల్స్ ఉండాలండి. ఫర్ సపోజ్ టుడే ఈటీవీ న్యూస్ 9 o'clock అందరూ చూస్తారు, హెడ్లైన్స్ అన్నా వింటారు, అట్లీస్ట్ ఆ మ్యూజిక్ అన్నా. చాలా మందికి అది అలవాటు అయిపోయింది. 9 o'clock ఈటీవీ ఛానల్ ఎందుకు పెట్టాలి? వాళ్ళు స్ట్రగల్ 25 years ఆర్ లైక్ ద ఛానల్ పెట్టి వాళ్ళు ఇప్పుడు చూపెడుతున్నారు. ఇప్పుడేంటి, ఇప్పుడు మొన్న పెట్టిన ఛానల్ కూడా నా న్యూస్ చూడాలి, నాన్ సెన్స్ చూపెడుతున్నారు వాళ్ళు. అవసరం లేదంతా. నీకు కావాల్సిన కంటెంట్ ఏంటో నువ్వు తీసుకోగలగాలి అని చెప్పి వాళ్ళు క్రాస్ క్వశ్చన్ చేసినప్పుడు మనం అంత కంటెంట్ క్రియేట్ చేయక్కర్లేదు. నువ్వు తీసుకోవాలి అని చెప్పి నన్ను చెప్పినప్పుడు నేను ఎవరు క్రియేట్ చేయమన్నారు అంత కంటెంట్? మమ్మల్ని అలా చేరుకునేదాకా తీసుకురాక్కర్లేదు. ఇది కావాలి అదే ఇవ్వండి. So the essence actually is being lost in this competitive spirit. Essence, అన్ని నాన్సెన్స్ ఇచ్చి మధ్యలో ఏదో ఒకటి ఇస్తున్నారు. అంత నాన్సెన్స్ అవసరం లేదు. ఎక్కడ అంత కంటెంట్ మిమ్మల్ని ఎవరు క్రియేట్ చేయమన్నారు? అవసరం లేదు కంటెంట్ క్రియేట్. ఎవ్రీవన్ హ్యాస్ దేర్ ఓన్ బిజినెస్ థింగ్. ఏమనంటే నా జాబ్ నేను నా ఓన్గా నేను ఇన్ఫ్లుయెన్స్ చేసుకుని నేను ఇన్ఫ్లుయెన్సర్ అయిపోయి నా డబ్బులు నేను సంపాదించుకుంటున్నాను, నీకెందుకని క్రాస్ క్వశ్చన్ కూడా చేయొచ్చు నన్ను కూడా. రేపు పొద్దున్న నాకు డబ్బులు ఇవ్వట్లేదు గవర్నమెంట్ వచ్చి, మరి నాకు ఇదే గవర్నమెంట్ ఎందుకు ఎవ్రీ టైమ్ వై గవర్నమెంట్ విల్ డూ ఎవ్రీథింగ్. ఇప్పుడు నేను చెప్పినట్టు ఏ ట్యాక్సెస్ అక్కడ ఉన్నాయని క్వశ్చన్ చేయమనండి. క్వశ్చన్ చేసి ఇంతకు ముందు ఉద్యమాలు జరిగాయి, ఇప్పుడు చేయండి ఉద్యమం. మీరు అందరూ కలిసి ఇన్ఫ్లుయెన్సర్లు అందరూ కలిసి ఈ లొకాలిటీ ఎందుకు బాగుపడలేదు అని క్వశ్చన్ అడగమనండి. గవర్నమెంట్ ఎందుకు డెవలప్ చేయదు గవర్నమెంట్? అప్పుడు మీకు జాబ్స్ క్రియేట్ అవుతాయి కదా. ఫైట్ ఫర్ ద రైట్ థింగ్ ఇస్ వాట్ యు ఆర్ సేయింగ్. అంటే ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ కలిసి ఒక కాజ్ కోసం వెళ్ళి ఫైట్ చేయండి. ఒక ప్లేస్ డెవలప్ అవ్వాలి అని చెప్పని అక్కడ డెవలప్ అవుతుంది, నీకు జాబ్ వస్తుంది కదా అక్కడ. ఎందుకు ఆ జాబే చేయాలని చెప్పేం లేదు. ఇప్పుడు రేపు పొద్దున నాకు ఏ జాబ్ వచ్చినా నేను చేయగలను, రెడీ. దట్స్ హౌ ఐ హావ్ లెర్న్డ్. అక్కడి నుంచి నేను తీసుకున్నాను. మై డాడ్ ఈజ్ అ బిజినెస్ మ్యాన్. ఏ టైం అయినా పని చేసేవాళ్ళు వాళ్ళు. ఇప్పుడు మాది ఐటీ ఇండస్ట్రీ. ఇప్పుడు మమ్మల్ని కూడా కొన్నిసార్లు ఏ టైం అయినా పని చేయాల్సి వస్తాను మేము. అవి అడాప్ట్ చేసుకోవాలి అంతే. అంతేగాని దాన్ని మనం క్రిటిసైజ్ చేసి నాకు 9 to 5 జాబ్ కావాలి, దాని తర్వాత నా ఫ్యామిలీ టైం కావాలి, నాకు ఈ టైం నుంచి ఈ టైంకి
ఇవాళ రేపు మేనేజర్స్ కూడా వింటున్నారండి. ఇప్పుడు ఎందుకు ఇప్పుడు జెన్జీ పీపుల్ అని చెప్పి అంటున్నారు. దర్ ఇస్ నథింగ్ ఓవర్ జెన్జీ, జనరేషన్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఇవాళ రేపు పేరెంట్స్ వెళ్ళి మాట్లాడుతున్నారు ఆఫీస్కి వెళ్ళి, వాడి పిల్లాడు ఎలా ఉంటున్నాడు ఆఫీస్ లో అని చెప్పని ఆ స్టేజ్కి వెళ్ళిపోయారు వాళ్ళు. అయ్యో, పేరెంట్స్ వెళ్ళి పేరెంట్ టీచర్ మీటింగ్ లాగా మేనేజర్ తో మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఓకే, దట్స్ హౌ ఆ స్టేజ్కి వెళ్ళిపోయారు. అంటే ఐ వాంట్ ఆస్క్ గవర్నమెంట్ టు వేకప్ ఫస్ట్. రిఫార్మ్స్ తీసుకురండి ప్లీజ్. ఏ లొకాలిటీ ట్యాక్సెస్ ఆ లొకాలిటీలోనే ఖర్చు పెట్టండి. ఏ లొకాలిటీలో ఉన్న పిల్లలు ఆ లొకాలిటీలోనే జాయిన్ చేయాలని రిఫార్మ్స్ తీసుకురండి. ప్రైవేట్ స్కూల్స్ మీకు అంటున్నప్పుడు పబ్లిక్ ప్రైవేట్ స్కూల్స్ అండ్ గవర్నమెంట్ పీపీపీ మోడల్ ఇప్పుడు మరి మెట్రో అట్లనే తీసుకొచ్చారు కదా, సేమ్ అదే ఇన్వెస్ట్ చేయండి. టేక్ దట్ ఇంటూ కన్సిడరేషన్. పీపీపీ మోడల్ ప్రతి స్కూల్ కి ఇంప్లిమెంట్ చేయండి. అప్పుడు ప్రతి ఒక్కళ్ళు, ఇప్పుడు నేను నా కిడ్ కి నేను చదివించుకుంటున్నాను, కెపాసిటీ ఉన్నవాడు అదే స్కూల్లో ఇంకొక లోవర్ ఎకానమీ ఉన్న పిల్లోడు చదివిస్తాడు. మంచిదే కదా, అది ట్యాక్స్ కట్టక్కర్లేదు, వాడు ఇన్కమ్ ట్యాక్స్ తక్కువ అవుతుంది. వాడితో పాటు వాడికి ఒక ప్లస్ ఏంటి, నా కొడుక్కి పాటు ఇంకొకటి కూడా నేను చదివిస్తున్నాను, ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ వస్తుంది. పీపీపీ మోడల్ ఇంప్లిమెంట్ చేయమనండి స్కూల్స్ లో కూడా. వై ఓన్లీ ప్రైవేట్ షుడ్ ఇన్వెస్ట్? కరెక్ట్. స్పాయిల్ చేస్తున్నారు అంతా. ఆ ఒక్కటి కొంచెం కరెక్ట్ గా ఉంటే బాగుంటుంది. Hope there'll be a change very soon. Yes. My last question to you. You have a sister. Yes. So మీరు పెరిగేటప్పుడు ఏదైనా కంపారిజన్స్, మీకు కూడా ఈ క్వశ్చన్, కంపారిజన్స్ ఇద్దట్లో పోటీలు ఉంటాయి, కానీ నీకన్నా మీరు అన్న, సో అన్న బాగా చేస్తారు, లేకపోతే చెల్లిని చూసి నేర్చుకో, ఇలా అన్నప్పుడు ఆ కంపారిజన్స్ ఉంటాయి. ఉండేనా? ఉంటాయి. సో ఆ కంపారిజన్స్ ఇప్పుడు ఉన్న జనరేషన్కి కంపారిజన్స్ అంటే అది చాలా వేరే విధంగా తీసుకుంటున్నారు. ఇట్స్ నాట్ అ హెల్తీ కాంపిటీషన్. సో యూ పీపుల్ హ్యాడ్ అ హెల్తీ కాంపిటీషన్, యూ మస్ట్ స్టిల్ బీ హ్యావింగ్ బికాస్ యూ బోత్ ఆర్ యంగ్ పేరెంట్స్ నౌ. సో వాట్ డూ యూ థింక్, ఈ జనరేషన్ ఆ కాంపిటీషన్స్ని ఎలా తీసుకుంటుంది? వై ఆర్ దే టేకింగ్ ఇట్ హెల్తీ కాంపిటీషన్ తీసుకోలేకపోతున్నారు? ఏంటి రీజన్ అంటారు? కొట్టుకుంటున్నారు. దానివల్ల నువ్వు వాళ్ళనే చూస్తున్నావు, నన్ను చూడట్లేదు అన్నది వాళ్ళకి ఇది వచ్చేస్తుంది, కాంప్లెక్స్ వచ్చేస్తుంది. తర్వాత వీళ్ళని కూడా, పిల్లలు కూడా పేరెంట్స్ తో మాట్లాడకపోవడము, నువ్వు వాళ్ళనే చూస్తున్నావు కదా నన్ను చూడవు అన్నది ఆ ఫీలింగ్ వచ్చేసి డిప్రెషన్ లోకి వెళ్ళిపోవడాలు ఇవన్నీ కూడా అవుతున్నాయి. సో అలా పిల్లలకి రావడం పేరెంట్స్ ది తప్పంటారా? తప్పు వాళ్ళ బిహేవియర్ వల్ల. అలా ఇప్పుడు ఈ రోజుల్లో ఎవరిని ఎవరు కంపేర్ చేయకూడదు, ఎవరి తెలివితేటలు వాళ్ళకే ఉంటాయి. కానీ ఒకళ్ళు చెప్పితే వచ్చేసేవి కావు. తల్లిదండ్రులు చదువుకోక్కర్లేదు, పిల్లలు చదువుకుని మంచిగా ఉండొచ్చు. తల్లిదండ్రులు చదువుకున్నా పిల్లలు చదువుకోలేని వాళ్ళు ఉండొచ్చు. దానికోసం అలా కాదు. కానీ ఈ కంపేర్ చేస్తూ ఉంటే ఇది వరకు ఊరుకునేవారు, ఈ రోజుల్లో మాత్రం ఊరుకోక ఎదురు తిరగడం అవుతుంది. లేదంటే వాళ్ళని కొట్టుకోవడాలు, చంపేసుకోవడాలు దాకా కూడా వెళ్తున్నాయి. అందుకని అది రాంగ్ అవుతుంది. అదే ఇప్పుడు కంపేర్ చేయకూడదు. ఈ జనరేషన్ కి ఎవరిని ఎవరు కంపేర్ చేయకూడదు. ఎవరిది దాంట్లో వాళ్ళు యూనిక్ అంతే. సో దాన్నే వాళ్ళు వాళ్ళ తెలివితేటలు వాళ్ళకి అంతే ఉన్నాయనుకుని ఇంకా సరిపెట్టుకోవాలి పేరెంట్స్. అంతేకాని వాడు చదువుకుంటున్నాడు నువ్వు చదువుకోలేదు, అందరూ సమానంగా ఉంటారు. పూర్వం అంటే వాళ్ళమ్మ చదువుకుంటున్నారు నువ్వు కూడా చదవాలి, చదువుకోకపోతే ఎలాగా, రేపన్న రోజు ఏంటి అన్న ఆలోచనతో పేరెంట్స్ చెప్తే వినేవారు. ఈ రోజుల్లో మాత్రం పేరెంట్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ అలా చెప్పట్లేదు. అలా అని చెప్పేసి పిల్లలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అలా ఏమీ అనకూడదు. అనకుండానే పెంచితేనే మన పిల్లలు మన దగ్గర పెరుగుతారు. లేని రోజున ఏమవుతారో అన్నది కూడా తెలియకుండా తయారవుతున్నారు. అప్పట్లో ఆప్షన్స్ కూడా అలా మనకి డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి, లేకపోతే పోలీస్ లో అవ్వాలి, అలా ఉండేది. పిల్లలు అలా చదువుకునే వాళ్ళు. సో ఇప్పుడు అంత కాంపిటీషన్ అవసరం లేదు అనిపిస్తుంది. ఎందుకు మాట వచ్చిందని చెప్తున్నాను నేను. అవి ఏం చెప్పిందంటే స్పేస్ బుక్ చూపించింది. నాని నేను స్పేస్ లోకి వెళ్తాను, అమ్మ నాన్న కూడా. మరి నాని అంటే నాని కింద నుంచి వస్తుందంట, నాన్న కింద నుంచి వస్తుంది, లేదంటే పై వెళ్ళిపోతుంది. ఆ పై ఎక్కడో చూపించింది, అక్కడికి వెళ్ళిపోతుంది నాని, అయితే కింద నుంచి వస్తుంది అని చెప్తుంది. దానికి అసలు దాని వయసుకి ఆ రోజుల్లో ఎవరన్నా, ఇప్పుడు మా రోజుల్లో కానీ వీళ్ళ రోజుల్లో కానీ తెలిసా అది. ఈ పిల్ల నిన్న బొమ్మ చూసి చెప్తుంది, నాని నేను వెళ్తాను నాని, నా వెళ్ళమ్మా అని చెప్పాడు.
అది చెప్తున్నాం కదా. ఇప్పుడు ఈ జనాలకు కూడా జీన్స్ పిల్లలకి ఎంత ఎలా అంటే అలా తెలివితేటలు ఇది వరకు ఆలోచించేవారు, మాట్లాడాలంటే ఆలోచిస్తే కానీ వాళ్ళకి అసలు తెలిసేదే కాదు ఏది. ఇప్పుడు వెంటనే ఇప్పుడు చెప్పిన వెంటనే ఇమ్మీడియట్ గా చెప్పేస్తుంది. తర్వాత అది ఏం చేయాలో కూడా దానికి అర్థమైపోతుంది, మళ్ళీ కామ్గా అయిపోతుంది, కామ్గా వచ్చేస్తుంది. అంటే వెంటనే మనకు కూడా అర్థం నేను కూడా చెప్పలేను, వెంటనే అలా చెప్పేస్తుంది. వెంటనే ఒక క్వశ్చన్ అడిగిన వెంటనే ఆన్సర్ వెంటనే మనకు అసలు తెలియదు ఆ ఆన్సర్, అది చెప్పేస్తుంది. సూపర్ ఫాస్ట్ ఉన్నారు పిల్లలు. మరి అలా ఉంటున్నారు. అలా ఉంటున్నప్పుడు మనం కూడా వాళ్ళకి ఎంకరేజ్ చేయాలి, అంతేగాని మనం అయ్యో అలా కంపేర్ చేసుకుని వాళ్ళు మంచిగా ఉన్నారమ్మా, నువ్వు ఇలా ఉన్నావు, అల్లరి చేసినట్టే అల్లరి చేస్తారు, అని బుజ్జగించి చెప్పడంలోనే ఉంటుంది. అది తెచ్చుకోవాలి పేరెంట్స్ కూడా. వాళ్ళ ఉద్యోగాల ధర్మమే అని పిల్లల్ని కాకుండా పిల్లల్ని కూడా పట్టించుకోవాలి. ఎంతసేపు వాళ్ళ ఉద్యోగం, వాళ్ళ సంపాదన, వాళ్ళ యాక్టివిటీసే కాకుండా ఈ పేరెంట్స్ పిల్లల్ని పట్టించుకోవట్లేదు. ఈ మధ్య పిల్లల్ని పట్టించుకున్న రోజు బాగుంటారు. ఏమవుతుందంటే పేరెంట్స్ నన్ను పట్టించుకోరు కదా అని వాళ్ళు వ్యసనాలకు అలవాటు పడిపోయి బాగా పాడైపోతుంది. కరెక్ట్ చెప్పారు. వ్యసనాలు అయితే బాగా పాడైపోతున్నారు. అదేంటంటే పేరెంట్స్ అడగట్లేదు. తల్లో తండ్రో ఎవరో ఒకరు భయం ఉండాలి, ఇద్దరు భయపెట్టక్కర్లే. అబ్బా ఎవరో ఒకరి దగ్గర భయం ఉన్నవాడో పిల్లలు ఎవరైనా సరే బాగుపడతారు. ఏ భయం లేకుండా విచ్చలవిడిగా వదిలేసిన రోజు ఈ వ్యసనాపరులు అయిపోయి ఎంత ఒకరు చూస్తూ ఉంటే, పేపర్ చదువుతూ ఉంటే ఎంత బాధ అనిపిస్తుందో. అలా తయారవుతున్నారు పిల్లలు. పేరెంట్స్ ఏం పట్టించుకోకపోవడంతోనే కదా. ఇదివరకంటే కంపల్సరీ పేరెంట్స్ ఇంట్లో ఉండేవారు కనుక పట్టించుకునేవారు. నాన్న నువ్వు ఎందుకు లేట్గా వచ్చావని బాబు అవ్వచ్చు, పాప అవ్వచ్చు, ఎందుకు లేట్గా వచ్చా కాలేజీ నుంచి అడగడాలు అవన్నీ ఉండి. ఈ రోజు పిల్లలకి ఏముంది, ఫ్రెండ్స్తో వెళ్ళాడు వస్తాడు, ఇదే దృష్టిలో ఉన్నారు. కానీ అయ్యో ఆ ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్ళు, ఎలా తిరుగుతున్నారో అన్నది ఆలోచన లేకుండా వస్తారు. అంతా కల్చర్ నేర్చుకుందాం అంతా అటు సైడ్ అంతా కల్చర్ నేర్చుకోవాలి, అమెరికా వెళ్ళాలి, ఇదే చూస్తున్నారు. కానీ అయ్యో కాదు, ఇండియా ఉండి తల్లిదండ్రులు చూసుకుంటూ మనం చూసుకుంటే బాగుంటుంది అన్న దృష్టి రావట్లేదు. ఆ కల్చర్ లేకుండా పోయింది కనుక పిల్లలు కూడా పాడైపోతున్నారు. ఓకే మిస్టర్ కామేష్, మిస్టర్ సత్య గారు, విల్ ప్లే అ స్మాల్ గేమ్ టు అండర్స్టాండ్ హౌ వెల్ యూ బోత్ నో ఈచ్ అదర్. So what I'll do is I'll ask 10 questions about you to your mummy. మీ గురించి నేను ఒక 10 questions కామేష్ని అడుగుతాను, 10 questions కామేష్ గురించి మిమ్మల్ని అడుగుతాను. Then we'll come up with the connection score between you both. So let's do connecting dots. So మీ అబ్బాయి గురించి ఒక 10 questions అడుగుతాను. ఫస్ట్ క్వశ్చన్, పొద్దున ఏ టైంకి లేస్తారు? వేకప్ టైం చెప్పండి మీ అబ్బాయిది. చిన్నప్పుడు ఇప్పుడు చెప్పమంటారు? ఇప్పుడు ప్రజెంట్ అంటే వాళ్ళ పిల్లతో పాటే 8:30కి లేస్తాడు. ఓకే, అంటే తన 8:45కి లేస్తాడు. లేదు తనకి పని ఉంది, తన ప్రావీణ్యం దింపాలి అంటే మాత్రం 7:00 లేస్తాడు. లేదు ఇంకా ఎర్లీగా లేవాలంటే నేను ఎక్కడికైనా వెళ్తే మాత్రం 6:00 లేస్తాడు. కానీ రెగ్యులర్ గా మాత్రం స్కూల్కి పంపాలి లేస్తాడు. ఓకే, ఆల్ రైట్. సో మీ సెకండ్ క్వశ్చన్, మీ అబ్బాయిది ఫేవరెట్ ఫుడ్ ఏంటి? ఏది ఎక్కువ ఇష్టంగా తింటాడు? పులిహోర. ఓకే. థర్డ్ క్వశ్చన్, మీ అబ్బాయిది ఇష్టమైన ఐస్ క్రీమ్ ఫ్లేవర్? బటర్ స్కాచ్ ఇష్టమా, చాక్లెట్? ఎప్పుడు చూసుంటారు కదా, తింటారా ఐస్ క్రీమ్? సో ఏది ఎక్కువ తెప్పించుకుంటాడు తింటారు? తనకు అలాగే లేదు, అన్నీ తింటాడు. అన్ని అలా ఇదే అనేది ఏం లేదు, అన్ని ఇష్టమే. ఓకే. మా కోడలకి అయితే చాక్లెట్ ఇష్టం. ఫోర్త్ క్వశ్చన్, ఇష్టమైన కలర్, ఫేవరెట్ కలర్ ఏంటి? ఎన్ని చెప్పారు మీరు, అసలు అక్కడ అన్ని మేము అనుకోలేదు కదా. బ్లూ. ఫేవరెట్ కలర్ బ్లూ. ఓకే, బ్లూ ఫర్ బాయ్సా? ఓకే. ఫిఫ్త్ క్వశ్చన్, ఫేవరెట్ హాలిడే స్పాట్, ఎక్కడికి వెళ్ళాలంటే ఇష్టం? బయటికి వెళ్తుంటారా హాలిడేస్కి అలా? గోవాకి అలా ఎప్పుడన్నా? దుబాయ్? ఎక్కడికి వెళ్ళలేదు ఇప్పుడు. అంటే ఇప్పుడు వాళ్ళ చెల్లి కోసం దుబాయ్ వెళ్ళాడు, మ్యారేజ్ అయ్యాక వెళ్ళిందే కానీ ఇలా వెళ్ళిపోవాలని ఎప్పుడన్నా విన్నారా అక్కడికి వెళ్ళాలి అన్నట్టు ఏదన్నా హాలిడే గురించి చెప్పడం? ఎప్పుడు లేదు. సిక్స్త్ క్వశ్చన్, ఎవరైనా ఇద్దరు ఫ్రెండ్స్ పేరు చెప్పండి కామేష్. బెస్ట్ కామేష్ ఫ్రెండ్స్
కార్తీక్ రవి కార్తిక్ ఇంకా రవి. రవి ఓకే, కార్తిక్ ఇంకా రవి ఇద్దరు. ఓకే. సో కొంతమందికి కొన్ని భయాలు ఉంటాయి కదా, బల్లి చూసో, ఎలక చూసో, కాక్రోచ్ చూసో, లేకపోతే కుక్కల్ని, అలా అసలు ఏమంటే దేనన్నా భయం లేదు, అసలు ఏమి భయం లేదు. భయం లేదు. మీరంటే భయం అంతేనా? పేరెంట్స్ అంటే గౌరవంతో కూడిన గౌరవం, భయం అంతే. అంతేనా? ఓకే, గుడ్. కామేష్ ఫస్ట్ టీచర్ ఎవరు? ఫస్ట్ టీచర్ నేనే. ఫస్ట్ టీచర్, వెరీ నేనే. గుడ్, ఎక్సలెంట్. 9th క్వశ్చన్, ఫేవరెట్ మూవీస్ చూస్తారా? చూస్తాడు. తన ఫేవరెట్ మూవీ ఏంటి? వాడు చిరంజీవి సినిమాలు చూస్తాడు ఎక్కువ. అవునా? ఒక మూవీ పేరు చెప్పగలరా? ఇష్టమైనది మరీ మాట్లాడేది ఆ మూవీ గురించి అలానే ఏం లేదు, వాడికి అన్ని చిరంజీవి సినిమాలు చూస్తాడు, అంతే ఇష్టం. అంతేగాని ఇలా ఫలానా అనే జనరల్ గా అన్ని ఇష్టం, మంచి మెసేజ్ ఉండేది ఇష్టం. ఓకే. తన రోల్ మోడల్ ఎవరు? ఎవరిని ఆదర్శంగా ఎక్కువ తీసుకొని ఓకే నేను ఇలా ఉండాలి, ఎవరి మాట ఎక్కువ వింటారు? ఆ రోల్ మోడల్ ఎవరు? వాళ్ళ అమ్మే అన్ని. మమ్మీ. వాళ్ళ అమ్మ మాటే వింటాడు వాడు. ఓకే, అందుకనే కదా మా వాళ్ళందరూ కూడా అంటారు అమ్మ కూర్చోమ్మ వాడు, అమ్మ కూర్చో అని. చదువుకునేటప్పుడు అయితే వాడు 9:30కి ఎట్టి బస్సులోనే పడుకుని పోయాడు. మా సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా నా ఒళ్ళో వచ్చి పడుకుని పోయేవాడు. పడుకుని పోతే అమ్మ కూర్చి పడుకున్నాడా అనేవారు. ఇప్పుడు కూడా చెప్తున్నారు కదా, మీ నుంచే ఎక్కువ నేర్చుకుంటున్నారు అని పెద్దగా. మ్యారేజ్ అయ్యాక మ్యారేజ్ కూడా వాళ్ళ చెప్పిన ముహూర్తం కూడా నైట్ పెట్టకు పిన్ని, నైట్ పెడితే వాడు పడుకుంటాడు పెళ్లిపెట్టలు మీద అనేవారు. అలాంటిది ఇప్పుడు రాత్రి తెల్లవారులు పనిచేస్తాడు. అంత మాట వినేవారా మీరు? అసలు ఉండేవాడు కాదు, నిద్రకు తట్టుకోలేవాడు. ఉండి పడుకుని పోయేవాడు, ఎట్టి బస్సులు ఏమైపోయి పడుకుని పోయాడు. కానీ ఉద్యోగం వచ్చిన తర్వాతే వాడికి టర్నింగ్. 1 గంట రాత్రి 2 తెల్లవారులు కూర్చుని మొన్నటి పొద్దున కూడా పని చేస్తున్నాడు. నేను అదే అంటాను, నాన్న ఆరోగ్యం పాడైపోతుంది పండు అని చెప్పి ఏం కాదంటాడు. సో చాలా బాగా చెప్పారు. చూద్దాము కామేష్ ఎలా ఆన్సర్ చేస్తారు. ఓకే మిస్టర్ కామేష్, I'm going to ask you 10 questions about your mother. Okay, sure. Let's see how well you know her. Your first question is, what is her wake up time? Wake up time 4:30, 5:30, 4:30 or 5:30. Okay. In between this అంతకి తర్వాత లేవదు, అసలు తొందరగా లేచిపోతుంది అమ్మో. ఎందుకంటే ఇంట్లో పనులన్నీ తనే చేసుకోవాలని చెప్పి ఒక టాంటింగ్ ఉంటుంది కదా, అమ్మో నేను లేకపోతే పిల్లలు అలాగా వెళ్ళిపోతారు అని పొద్దునే లేచిపోతుంది కంపల్సరీ మార్నింగ్. Your second question, what is her favorite food? Her favorite food? తను చేసుకున్న చాలా ఉన్నాయి. ఓకే, చాలా ఎక్కువగా ఇష్టపడేది ఒకటి. Because she will also answer that. Her answer should be right. ఫేవరెట్ ఫుడ్స్ అంటే తనకి అంటే స్వీట్స్ ఇష్టము. స్వీట్స్ ఎక్కువ ఇష్టపడతారా? ఓకే. థర్డ్ క్వశ్చన్, వాట్ ఈస్ హర్ ఫేవరెట్ ఐస్ క్రీమ్ ఫ్లేవర్? మమ్మీకి బటర్ స్కాచ్ ఇష్టము. బటర్ స్కాచ్. వెరీ క్విక్ యు వర్. ఫోర్త్ క్వశ్చన్, వాట్ ఈస్ హర్ ఫేవరెట్ కలర్? మమ్మీ కలరా? చీరలు కొనేటప్పుడు ఏ ఎక్కువ కలర్ చూస్తారు? ఎన్ని ఉంటాయో నాకే తెలియదు. ఓకే, చాలా కలర్స్, అన్ని కలర్స్ లో ఉండాలి చీరలు కదా. గ్రీన్ అంటే చిలక పచ్చ, ఆకుపచ్చ, ఆర్ లైక్ గ్రీన్. ఓకే, ప్యారెట్ గ్రీన్, that would be లైట్ గ్రీన్. ఆల్ రైట్. సో ఫిఫ్త్ క్వశ్చన్, వాట్ ఈస్ హర్ ఫేవరెట్ హాలిడే స్పాట్ ఇఫ్ షీస్ బీన్ సమ్వేర్? వాళ్ళ మదర్ హౌస్. మమ్మీస్ హౌస్. ఓ, దట్స్ వేర్. ఇస్ ఇట్ ఇన్ హైదరాబాద్ ఓన్లీ? కానీ తక్కువ ముందు విశాఖపట్నం. ఓకే, మై బర్త్ ప్లేస్. అక్కడికి ట్రావెల్ చేసేవాళ్ళము. ఇప్పుడు అంతా సిటీయే కాబట్టి అంతాను. సో ఎప్పుడు వెళ్ళాలన్నా అక్కడికి వెళ్ళడం ఇష్టం. షీ లవ్స్. ఓకే. సో యువర్ సిక్స్త్ క్వశ్చన్, నేమ్ ఎనీ 2 friends of your mummy. మమ్మీకి ఫ్రెండ్సా? లేరా? ఒక్కని అందరూ ఫ్యామిలీ వాళ్ళే ఉన్నారు. డిస్కషన్ చేయాలి, ఏదన్నా ఎవరితోనన్నా పంచుకోవాలి I can say ఫోన్ చేస్తారు. అలా ఏం లేదు. I heard only one person, politician, ముద్రగడ పద్మనాభం, AP. All right. Mummy 9th maximum, not more than that. And she has a very humble, అంటే ఎక్కువ మంది ఫ్రెండ్స్ పెట్టుకోలేదు తను, ఎందుకో మరి అదే వచ్చిందేమో నాకు కూడా. నేను కూడా ఎక్కువ ఫ్రెండ్స్ క్యారీ చేయను. All right. Let's see what she answers. సో కొంతమందికి కొన్ని భయాలు ఉంటాయి కదా, ఎస్పెషలీ ఆడవాళ్ళకి, ఇంట్లో బల్లి అయినా కాక్రోచెస్ అయినా. సో అలా దేని చూస్తే మమ్మీ భయపడతారు ఎక్కువ? మమ్మీయా
చిరాకు అయినా భయం అయినా? మమ్మీ బల్లిని చూస్తే భయపడుతుంది. కామన్, వెరీ కామన్. ఇంకా నేనే వాళ్ళందరికన్నా ధైర్యంగా వెళ్ళి పట్టుకుని వెళ్ళి చేయడం. యా, బట్ బల్లికి భయపడడం ఇస్ వెరీ కామన్ విత్ విమెన్. నేను కూడా భయపడతా. ఓకే, సో యువర్ 8th question. What do you think, who is our favorite teacher? Like it can be from school or anybody from home. మా అమ్మగా ఎవరిని టీచర్ లాగా భావిస్తారు? మా అమ్మ అయితే వాళ్ళ అక్కని, వాళ్ళ బిగ్ సిస్టర్. Okay, all right. Let's see what she'll answer to this also. Question number 9. Favorite movie? What's a favorite movie? ఇది చాలా టఫ్ క్వశ్చన్. అన్ని మూవీస్ కామెడీ ఉండాలి, ప్రశాంతంగా ఫ్యామిలీ టైం ఉండాలి. అలాంటి కామెడీ జానరా నుంచి ఎక్కువ ఇష్టం? ఎక్కువ కామెడీ అండ్ ఫ్యామిలీ, లైట్ హార్ట్. ఓకే, వాల్యూస్ అవన్నీ. ఫర్ సపోజ్ ఫ్యామిలీ సర్కస్ తీసుకోండి, సమ్ గుడ్ మూవీస్, నాట్ కరెంట్ మూవీస్. అంత పీకే లేవు ఇప్పుడు ఏమి వచ్చేవి. ఆల్ పొల్యూటెడ్ ఎవ్రీథింగ్. బట్ ఐ కెన్ సే గుడ్ మూవీస్ అప్పుడే ఉన్నాయి, ఇప్పుడు ఏం లేవు అంత. ఓకే, సో యువర్ లాస్ట్ క్వశ్చన్. కానీ మా మమ్మీకి శోభన్ బాబు అంటే చాలా ఇష్టం. అండ్ హిస్ మూవీస్ చాలా ఫేవరెట్గా చూస్తుంది. శోభన్ బాబు ఇస్ లైక్ హర్ ఫేవరెట్ యాక్టర్. ఆల్ రైట్, సో యువర్ లాస్ట్ క్వశ్చన్ అబౌట్ హర్. హూ ఇస్ అ రోల్ మోడల్? మైన్? హర్ రోల్ మోడల్. హర్ రోల్ మోడలా? వాళ్ళ అక్కే, వాళ్ళ మదర్ కన్నా వాళ్ళ అక్క. ఓకే, మెయిన్ అంత సిస్టర్, వాళ్ళ సిస్టరే. మా అమ్మమ్మ కన్నా మా పెద్దమ్మ ఎక్కువ చూసుకుంది మా అమ్మని, అందుకే ఈ అటాచ్మెంట్ ఎక్కువ. సో షీ కన్సిడర్స్ అక్కడి నుంచి నేర్చుకుంటుంది. ఓకే, వండర్ఫుల్, వండర్ఫుల్. యు హావ్ డన్ వెరీ వెల్. లెట్స్ కాల్ యువర్ మమ్మీ అండ్ సీ హౌ మచ్ ఇస్ యువర్ స్కోర్. ఓకే, లెట్స్ క్విక్లీ సీ హౌ మెనీ ఆన్సర్స్ ఆర్ కరెక్ట్, రైట్? సో మిమ్మల్ని కామేష్ గురించి వేకప్ టైం అడిగితే మమ్మీ ఏం చెప్పారు? వాట్ ఈస్ యువర్ వేకప్ టైం ఎవ్రీ డే? యా, ఆల్మోస్ట్ 8, 9 అలా వెళ్తుంది. అలాగా ఎగ్జాక్ట్లీ. తను 8:45 అని చెప్పారు. రెగ్యులర్గా అయితే 8:45. పని ఉంటే తొందరగా లేస్తారు. సో 1 point. అది కూడా చెప్పారు ఎగ్జాక్ట్లీ. సో ఫుల్ 1 mark ఫర్ యూ. నెక్స్ట్, ఫేవరెట్ ఫుడ్ ఏంటి మీది? ఫేవరెట్ ఫుడ్ వంకాయ కర్రీ. ఓకే, ఇంకేదైనా? రైస్లో బిర్యానీ. ఓకే, మమ్మీ పులిహోర అని చెప్పారు. మమ్మీ చేసే పులిహోర చాలా ఇష్టం. మమ్మీ చేసేది. మమ్మీ చేస్తేనే. సో మార్క్స్ ఇవ్వమంటారా? మార్క్స్ ఇవ్వమంటారా? 2 points. ఐస్ క్రీమ్ ఫ్లేవర్? నేను అన్ని తింటానండి. స్పెసిఫిక్ సేమ్ ఆన్సర్. అన్ని తింటాడు, అన్ని ఇష్టంగా తింటాడు. 3 points. ఫేవరెట్ కలర్? బ్లూ. కరెక్ట్. షీ ఆల్సో డిడ్ ఇమ్మీడియట్ ఆన్సర్ ఇచ్చేశారు, బ్లూ. 4 points. ఫేవరెట్ హాలిడే స్పాట్? కరెక్ట్. 5. సూపర్ అండి, సూపర్. ఎనీ 2 friends నేమ్స్? ఫ్రెండ్స్ మమ్మీకి తెలుసు, మా ఇంటికి కూడా వస్తారు. ఎవరైనా ఇద్దరు? రవి అండ్ కార్తిక్, వాళ్ళిద్దరే నా ఫ్రెండ్స్. ఎక్సలెంట్. 6 points. వాళ్ళతోనే ఉంటారు. ఫుల్ స్కోర్ వచ్చేలా ఉంది ఆంటీ మీకు. ఓకే, మీకు ఏదంటే భయం ఎక్కువ? భయమా? అక్కడే అర్థమైపోయింది, భయం లేదు, దేనికి భయపడరు. ఫుల్ points. 7 points ఆంటీ. ఫస్ట్ టీచర్? హూ ఇస్ యువర్ ఫస్ట్ టీచర్? మమ్మీనే ఆబ్వియస్గా. ఎక్సలెంట్. 8 points. 9th question. ఫేవరెట్ మూవీ? మెగాస్టార్ ఫ్యాన్. సూపర్, అసలు 9 marks. సేమ్ షీ ఆన్సర్. నార్మల్గా అలా ఒకటి మూవీ అన్నట్టు లేదు, కానీ అన్ని చిరంజీవి మూవీస్ ఇష్టపడతారని. వెరీ గుడ్. ద లాస్ట్ క్వశ్చన్. హూజ్ యువర్ రోల్ మోడల్? మా మమ్మీ అండ్ మా పెద్దనాన్న. ఎక్సలెంట్. షీ సెడ్ నేనే, అది కూడా నేనే అన్నట్టు. సో 10 on 10. యువర్ స్కోర్ ఇస్ 10 on 10. ఎక్సలెంట్ ఆంటీ. లెట్స్ సీ మీ అబ్బాయి స్కోర్ ఎలా ఉందో చూద్దాం. ఓకే, ఓకే ఆంటీ, మీ వేకప్ టైం ఇప్పుడు పొద్దున్న ఎప్పుడు లేస్తారు? 5:30. ఓకే, కామేష్ గారు 1 mark. సెకండ్ క్వశ్చన్, మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి? అలాగనే అన్నీ తింటాను. అది కూడా చెప్పారు. ఏదైనా కొంచెం ఎక్కువ మైసూర్ బజ్జీ. ఓకే, స్వీట్స్ ఎలా? స్వీట్స్ అంటే ఇష్టమా? అన్ని స్వీట్లు తింటాను. స్వీట్స్ అంటే ఎక్కువ ఇష్టమా? స్వీట్స్ అని చెప్పారు, అందుకే మార్క్స్ ఇవ్వమంటారా? ఓకే, 2 marks. థర్డ్, మీ ఐస్ క్రీమ్ ఫ్లేవర్లో ఏది ఎక్కువ ఇష్టం? బటర్ స్కాచ్.
అది విన్నాను వీళ్ళు చెప్పేది. అది వినిపించింది. అది చెప్పదు ఇక్కడ. బటర్ స్కాచ్. ఓకే, 3 రైట్. మీ ఫేవరెట్ కలర్ ఏంటి? ఫేవరెట్ కలర్స్ అన్ని కలర్స్ ఇష్టమే. ఒక కలర్ అనే లేదు, అన్నీ ఒక్కటి చెప్పారు కామేష్ గారు, అందుకే ఏదైనా ఒక్కటి. రెడ్. రెడ్. ఓకే, నా ఫేవరెట్ కూడా రెడ్. తను గ్రీన్ అని చెప్పారు. ఓకే, సో -1. ఓకే, సో 4 questions లో 3 marks మీకు ఇప్పుడు ప్రస్తుతానికి. 5th, మీ ఫేవరెట్ హాలిడే స్పాట్ ఏంటి? ఎక్కడ వెళ్దాం ఎక్కువ ఇష్టం మీకు? ఎక్కడికి వెళ్దాం, ఇంట్లోనే ఉంటాం. ఎప్పుడైనా వెళ్ళాల్సి వస్తే ఏ ఇల్లు గుర్తొస్తుంది మీకు? ఎక్కడ వెళ్ళాలనిపిస్తుంది? ఎక్కడికైనా అమ్మిళ్ళు. అమ్మిళ్ళు చెప్పారు, అమ్మిళ్ళు. అందుకే నేను ఆన్సర్ రావాలని. ఓకే, సో కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్. 6th question, మీ ఫ్రెండ్స్ ఇద్దరు పేర్లు చెప్పండి. ఎవరున్నారు ఆ ఫ్రెండ్స్? అసలు ఎవరు లేరండి. లేరు, అదే చెప్పారు. మాకెవరు అంటే ఇక్కడ ఎవరు ఉంటాయినా అసలు ఇప్పుడు ఎక్కువ ఫ్రెండ్స్ అలాంటి ఏమీ లేదు. ఓకే, రైట్ ఆన్సర్. మీ అబ్బాయి కూడా అలాగే చెప్పారు. ఏదన్నా అంటే మీకు భయమా? లైక్ కాక్రోచెస్ ఇలా భయాలు ఉంటాయి కదా ఇంట్లో ఉన్నప్పుడు, ఏదంటే భయం ఎక్కువ? ర్యాటా? ఓకే. ఎలుక అంటే భయమా? ఓకే. బళ్ళు అంటే పర్వాలేదు, ఎలాగంటే ఎక్కడ చేస్తుందని. ఓకే, ఎక్కువ భయం. ఓకే, యూ లాస్ట్ 1 point there. బల్లి అంటే ఎక్కువ భయం అని చెప్పారు. 8th question, మీ ఫస్ట్ టీచర్ ఎవరు? నా ఫస్ట్ టీచర్ మా అమ్మాయి చెప్పుంటుంది, మాకు అంత ఐడియా లేదు కానీ మా అమ్మాయి కూర్చోబెట్టి రాయించి ఉంటుంది. అమ్మ తర్వాత ఇంకెవరున్నారా? ఎవరిని మీరు టీచర్ లాగా అనుకుంటారు? అంత లేదు. ఓకే, అనదర్ మార్క్ లాస్ట్. ఓకే, 3 marks లాస్ట్. ఓకే, 9th, ఫేవరెట్ మూవీ ఏంటి మీది? అలాగానే ఫేవరెట్ మూవీ అని ఏం లేదు, అన్ని చూస్తారు కదా? అన్ని చూస్తాను, అందరివి చూసేస్తాను. అన్ని అందరివి. ఇది కూడా రైట్ ఆన్సర్. లాస్ట్ క్వశ్చన్, మీరు ఎవరిని ఎక్కువ ఆదర్శంగా తీసుకుంటారు? రోల్ మోడల్ ఎవరు మీకు? మా అక్క. అక్క. ఓకే, రైట్ ఆన్సర్. So out of 10, Kamesh, your score is 7. It was lovely talking to you both. Yeah, As we wrap up this conversation about parenting, one thing I understood from the conversation is there's no one size fits all approach. So parenting is becoming complex and ever evolving. Thank you so much for joining me and sharing your insights about parenting styles. Thank you, Satyamagaru. Thank you, Mr. Kamesh. Thank you so much. Across generations, we have seen shift in parenting styles, from traditional discipline to modern nurturing approaches. Despite these changes, one thing remains constant: the unwavering love and dedication of every parent for their children. Remember, being a parent is the most precious feeling. It is a wealth one can never be robbed of. I will come back soon with another interesting episode. Until then, stay happy, stay united. Much love.